మీరు జాయింట్ ఫ్యామిలీ అన్నారు కదా, ఈ కాలంలో అసలు భార్యాభర్తలు కలిసి ఉండడమే చాలా కష్టమైన రోజులు ఇవి. అటువంటివి జాయింట్ ఫ్యామిలీ అంటే అసలు ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అసలు? అంటే అది ఆటోమేటిక్ సెట్ అయిందండి అంతే. ఎంతమంది సార్ బ్రదర్స్? ఇప్పుడు మా ఫాదర్ మదర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఫస్ట్ నుంచి మనకి కలిసే ఉంటాం అట్లా. నాకు ఒక బ్రదర్ అండి, మా బ్రదర్ తమ్ముడు. నాకు మ్యారేజ్ అయినాకైనా అలా ఉన్నాం, తనకి మ్యారేజ్ అయింది ఎలా ఉన్నాం, పిల్లలు ముగ్గురు అలానే ఉన్నాం. అంటే ఇప్పటికీ అదే కలిసి ఉంది, ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. అంటే మామూలుగా సరే బ్రదర్స్ అంటే పుట్టినప్పటి మెయిన్ నుంచి ఎప్పుడైనా అండర్స్టాండింగ్ ఉంటారు. మెయిన్ బట్ అండర్స్టాండింగ్ తోటి కోడళ్ళ విషయానికి వచ్చేసరికి అట్లా ఉంటారు కదా. వాళ్ళు మాకంటే ఇంకా బాగానే ఉంటారు. అది మీ అదృష్టం అన్నమాట. అంటే మీ అదే family. ఒక గాడ్స్ గ్రేస్ ఒక అండర్స్టాండింగ్ అంతే. అవును, అవును. లేకపోతే ఇలాంటి సమయంలో ఇప్పుడు అలా తోడు లేకపోతే మన అవసరం లేదు. అమ్మో, ఉండలేరు సార్ అసలు. ఇంకా మళ్ళీ ఒకతే పాప అనేసరికి వాళ్ళిద్దరూ ఉండటం వల్ల మా మిస్సెస్ కొంత వాళ్ళతో గడుపుతూ ఉంటారు ఇప్పుడు ఎక్కువ. లేకపోతే చాలా కష్టం కదా. అందుకే అంటారు సార్, ఉమ్మడి కుటుంబం చాలా మంచిది ఎన్నటికైనా ఒక మేలు అని ప్రాబ్లమ్స్లో అనేది. కూడా తోడు ఉంటారు. అవును, అంటే సంతోషంలోనే కాదు కష్టంలో కూడా పాలు పంచుకుంటారు అనేది ఇది నిజంగా చాలా చక్కటైన కుటుంబం సార్. సరే, ఇంకొకటి అంటే ఇప్పుడు మీరు ఫౌండేషన్ స్థాపించారు కదా, దానికి ముందు మీరు చేసే వర్క్ ఏంటి అంటే? నాకు చిన్న చిన్న బిజినెస్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఒకటి, ఓకే. చిట్ ఫండ్ యాక్టివిటీ అట్లా చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి. పర్లేదు మంచిగానే మనం ఉన్నంత ఏరియాలో మనం పెద్ద పెద్ద కాకపోయినా మన ఏరియాలో మనం మంచిగానే బిజినెస్ చేసుకుంటున్నాం. ఆ బిజినెస్లో ఉండగానే ఈ ఇన్సిడెంట్ జరగటం. ఓకే. ఇంకా నేను టోటల్గా ఇప్పుడు ఫౌండేషన్ ఎక్కువ ఈ 4.5 ఇయర్స్ ఎక్కువ నేను ఫౌండేషన్ వైపు ఉంటాను. బిజినెస్ కొంచెం బ్రదర్ చూసుకుంటున్నాను, నేను అప్పుడప్పుడు చూస్తుంటాను అంతే. అంటే సార్ ఇప్పుడు మీరు ఫౌండేషన్ స్థాపించినాక కూడా మీకు చాలామంది సెలబ్రిటీస్ కూడా మీకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రోజా కానివ్వండి, తనికెళ్ళ భరణి కానివ్వండి, వీళ్ళందరూ చాలామంది వచ్చారా సార్? అంటే అదే అండి, ఫౌండేషన్ స్టార్ట్ చేసిన రోజు మనకు తెలియదు ఎలా వెళ్ళాలని. ఓకే. కానీ డే ఫస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి రంగం వాళ్ళు, అటు పొలిటికల్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియల్, సినిమా ఫీల్డ్ వాళ్ళు, మీడియా వాళ్ళు, అంటే కాజ్ ఉంది ఇది అవసరం ఉందని అనుకొని అందరూ సపోర్ట్ చేశారు. మంచి పని చేస్తున్నారు కాబట్టి మా సపోర్ట్ ఉంటుంది. అందరూ సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేయటం వల్లే ఈరోజు మనం ఎంతమందిని సేవ్ చేయగలిగాం, ఎంతమంది ఎంత ఎస్టాబ్లిష్ చేయగలిగాం. ఎక్కడో మార్మూల స్టార్ట్ చేసిన ఫౌండేషన్ గుంటూరులో ఈరోజు 2 రాష్ట్రాలు టోటల్గా, ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలు మనకి కమిటీస్ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో 10 జిల్లాల కమిటీస్ ఉన్నాయి. హైదరాబాద్లో 50 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారు. ప్లస్ ఒరిస్సా జరుగుతుంది, ఒరిస్సాలో జరుగుతుంది, ఓకే. కర్ణాటక జరుగుతుంది, తమిళనాడు జరుగుతుంది యాక్టివిటీస్. ఓకే. మరి ఈ స్థాయికి రాగలిగాం అంటే అందరు సపోర్ట్ చేయబట్టి రాగలిగాం. అంటే ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారంటే అసలు ఎన్ని జరుగుతున్నాయి అంటే దానికి ఏంటంటే ఒక వే ఆఫ్ అంటే ఎలా వెళ్ళామంటే ఫస్ట్ లైఫ్ ఈజ్ ప్రీషియస్ వాల్యూ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ అంటే జీవితం విలువైందని స్టూడెంట్స్ కొరకు.